చందమామ కథ. చిత్తూరు పద్మిని. ఢిల్లీని పరిపాలించిన పాదుషాలలో అలావుద్దీన్ ఖిల్జీ అని ఒకడు. ఇతను చాలా దుర్మార్గుడు. ఇతనిలో రెండు విచిత్రమైన గుణాలుండేవి. ఒకటి, ప్రపంచాన్ని జయించాలనే కోరిక. రెండవది, అద్భుత సౌందర్యవతులందరూ తన భార్యలు కావాలనే కోరిక. అలావుద్దీన్ రాజపుత్ర రాజ్యాలను జయించే ఆలోచనలో ఉన్న సమయంలో అతనికి పద్మిని సౌందర్యం గురించి తెలియవచ్చింది. వెంటనే అతనికి ఆమెను తీసుకురావాలనే కోరిక కలిగింది. మేవారు రాజ్యానికి చిత్తూరు రాజధాని. మేవారుకు రాజైన లకున్సి పసివాడు కావటం చేత ఆ కుర్రవాడికి మారుగా అతని పినతండ్రి భీమసింగు రాజ్యం నిర్వహిస్తున్నాడు. పద్మిని భీమసింగు భార్య. ఆమె జన్మస్థానం సింహల దేశం. అందంలో పద్మినికి సాటి వచ్చే స్త్రీ ఆ కాలంలో మరొకరు లేరు. తాను రెండవ అలెగ్జాండర్నని చెప్పుకునే అలావుద్దీన్ పద్మినిని తన పరాక్రమంతో గెలవ నిశ్చయించి తన సైన్యాలను చిత్తూరు దుర్గం పైకి నడిపాడు. ఈ దుర్గం కొండపై ఉన్నది. దానిని గెలవటం సులభసాధ్యం కాదు. అలావుద్దీన్ సేనలు కొండను చుట్టుముట్టాయే గాని చిత్తూరు దుర్గాన్ని జయించలేకపోయాయి. రాజపుత్రులు అభిమానధనులు. వారు తమ ఆత్మగౌరవాన్ని దక్కించుకోవటానికి ప్రాణాలను కూడా అవలీలగా బలిచేస్తారు. చిత్తూరు దుర్గాన్ని వారు అత్యంత శౌర్య సాహసాలతో సంరక్షించుకున్నారు. రాత్రి పగలు అన్న విచక్షణ లేకుండా అలావుద్దీన్ తన సైన్యాలను చిత్తూరు దుర్గంపైకి పంపాడు. పంపినప్పుడల్లా ఆ సైనికులు రాజపుత్రుల చేతులలో నాశనం కావటం తప్ప మరొక ఫలితం లేకపోయింది. అలావుద్దీన్కు నిరుత్సాహం పట్టుకున్నది. పద్మిని నిజంగా సౌందర్యవతి అవునో కాదో కూడా తెలుసుకోకుండా అతను తన సైన్యాలను ఆమె కోసం ఆహుతి చేస్తున్నాడు. హాయిగా ఢిల్లీలో అనేక మంది సౌందర్యవతులైన భార్యలుండగా తనకిదేం గ్రహచారం? అలావుద్దీన్ చిత్తూరు ముట్టడి చాలించి తిరిగిపోయే స్థితిలో ఉండగా భీమసింగు సంధిరాయబారం పంపాడు. అలావుద్దీన్ ముట్టడి చాలించి వెళ్ళిపోయినట్టయితే బోలెడంత బంగారం ఇస్తానన్నాడు. చిత్తూరు ప్రజలు ముట్టడి మూలాన పడుతున్న అగచాట్లు చూడలేక వారికి తిండి కూడా లేకపోవటం గమనించి భీమసింగు ఈ సంధిరాయబారం పంపాడు. కానీ ఈ మాట వినగానే అలావుద్దీన్ పద్మినిని కాజేయకుండా తిరిగిపోకూడదనుకున్నాడు. అతను రాయబారితో, ప్రపంచంలో పద్మినిని మించిన సౌందర్యవతి లేదంటారు. ఆమెను ఒక్కసారి చూడనిచ్చినట్టయితే నేను సంధికి ఒడబడతానని రాజా భీమసింగుతో చెప్పు అని అతను రాయబారితో అన్నాడు. ఈ మాట వినేసరికి చిత్తూరులోని రాజపుత్రుల రక్తం ఉడికిపోయింది. కానీ ప్రజల సుఖం కోరి వారు అలావుద్దీన్ కోరిక నెరవేర్చ నిశ్చయించారు. రేపు నీవు ఒంటరిగా ఎట్టి ఆయుధాలు లేకుండా చిత్తూరు దుర్గానికి వచ్చినట్టయితే నీ కోరిక నెరవేరగలదు అని వారు అలావుద్దీన్కు జవాబు పంపారు. రాజపుత్రులు ఆడిన మాట తప్పరని అలావుద్దీన్కు తెలుసు. అందుచేత అతడు ఒంటరిగా నిరాయుధుడై చిత్తూరు దుర్గానికి బయలుదేరాడు. కానీ అతని మనసులో ఒక నీచమైన ఆలోచన ఉన్నది. మోసంతో పద్మినిని కాజేయటానికి అతడు ముందుగానే పథకం వేశాడు. కాపలా వాళ్ళు ఫాదుషాను లోపలికి సగౌరవంగా రానిచ్చారు. భీమసింగు ఆయనకు స్వాగతం ఇచ్చాడు. చక్కగా అలంకరించిన దర్బారు భవనంలోకి అలావుద్దీన్ ప్రవేశించి అక్కడ పద్మినిని చూశాడు. కానీ ఆయన పద్మినిని ప్రత్యక్షంగా చూడలేదు. ఒక అద్దంలో ఆయనకు పద్మిని ప్రతిబింబం కనబడింది. ఒక అద్దం కాదు, వరుసగా 12 అద్దాలలో 12 సార్లు ప్రతిబింబించిన పద్మిని రూపాన్ని పాదుషా చూశాడు. అయినప్పటికీ పద్మిని నిజంగా జగన్మోహిని అని ఆయనకు తెలిసిపోయింది. చిట్ట చివరకు అలావుద్దీన్ కళ్ళు పక్కకు తిరిగాయి. ఆయన వెళ్ళిపోవటానికి బయలుదేరాడు. భీమసింగు ఆయనను సాగనంపటానికి వెంట వెళ్ళాడు. అవమానంతో ఏడుస్తున్న పద్మినిని అంతఃపుర స్త్రీలు ఓదార్చారు. అలావుద్దీను కొండ దిగి వచ్చేటప్పుడు భీమసింగు వద్ద పద్మిని సౌందర్యాన్ని తెగపొగిడాడు. ధర్మానికి కట్టుబడని వాడైతే భీమసింగు ఆ నీచుణ్ణి సులువుగా గొంతు పిసికి చంపి ఉండును. ఇద్దరు ముస్లిం గుడారాలను సమీపించారు. పద్మినిని తన భార్యను చేసుకోవాలన్న కోరిక పాదుషాకు మరింత ఎక్కువైంది. ఆయన తన భటులకు కనుసైగ చేశాడు. మరుక్షణమే వారు భీమసింగుపై పడి బంధించి ఒక గుడారంలో ఖైదు చేశారు. ఈ అత్యాచారం గురించి విని రాజపుత్రులు నిశ్చేష్టులయ్యారు. తమ రాజును విడిపించమని వారు అలావుద్దీన్కు కబురు చేశారు. పద్మినిని తన పరం చేస్తే
భీమసింగును విడిచిపుచ్చగలనని అలావుద్దీన్ జవాబు పంపాడు. వారం రోజుల పాటు రాజపుత్రులు మదనపడ్డారు. లకుంసి కుర్రవాడు. భీమసింగు ఖైదీ అయ్యాక చిత్తూరు పౌరులకు సరి అయిన నాయకుడు లేడు. ఇప్పుడు అన్నిటికీ పద్మిని ఒకతే బాధ్యురాలు. ఆమె సభ చేసి అందరినీ సమావేశపరిచి తన బంధువైన గోరాసింగును సేనానాయకుడుగా నియమించి భీమసింగును రక్షించటానికి ఒక ఉపాయం తెలిపింది. ఆమె వేసిన పథకాలన్నీ ఆచరణలో పెట్టడానికి సభికులందరూ ఒప్పుకున్నారు. చిత్తూరు నుంచి గోరాసింగు దూతగా పాదుషా వద్దకు వచ్చి, చక్రవర్తి, మీరు మా రాజును విడిచిపెట్టే పక్షంలో పద్మిని మీ వద్దకు వస్తుంది. కానీ ఆమె వెంట దాసీజనం కూడా రావటానికి ఏలినవారు అనుమతించాలి అన్నాడు. పాదుషా ఆనందానికి మీరలేదు. పద్మిని తనకు ఉచితమైన హోదాతో రావచ్చును, మా ఆక్షేపణ లేదు. కానీ ఆమె వెంటనే బయలుదేరి రావాలి అన్నాడు ఆయన. రాణి వెంట రక్షక భటులు కొద్దిమంది రావచ్చునా అన్నాడు గోరాసింగు. వద్దు వద్దు, ఇది పెళ్ళి, యుద్ధం కాదు అన్నాడు అలావుద్దీన్ నవ్వుతూ. గోరాసింగు తిరిగి వెళ్ళిపోయాడు. పాదుషా తన సైనికులను పిలిచి, ఈరోజు మనకు పండగ, మీ ఇష్టం వచ్చినట్టు విందులు విలాసాలు జరపండి అని ఉత్తర్విచ్చాడు. శిబిరమంతా ఆనందోత్సాహాలతో మునిగి తేలుతున్న సమయంలో 700 మేనాలు కొండ దిగి వచ్చాయి. ఒక్కొక్క మేనాను 6 బోయలు మోస్తున్నారు. ముస్లిం సైనికులు ఆ మేనాల జోలికి పోలేదు. పాదుషా తనకు గల విలువైన దుస్తులను ధరించి తన గుడారాన్ని చక్కగా అలంకరించి పద్మిని రాకకై ఎదురు చూస్తున్నాడు. మేనాలన్నీ ఆయన గుడారం దగ్గర దిగాయి. గోరాసింగు గుడారంలోకి వెళ్ళి అలావుద్దీన్తో, పద్మిని వచ్చింది, ఏలినవారు భీమసింగును విడిపించాలి అన్నాడు. అప్పుడే కాదు, ముందు నేను పద్మినిని పెళ్లాడాలి, తర్వాత భీమసింగు విడుదల అన్నాడు అలావుద్దీను. అయితే పద్మినిని తన భర్తకు వీడ్గోలు చెప్పనివ్వండి అన్నాడు గోరాసింగు. పాదుషా దీనికి బలవంతాన ఒప్పుకున్నాడు. పద్మిని భీమసింగున్న గుడారంలోకి అడుగు పెట్టగానే భీమసింగు మితిలేని ఆశ్చర్యంతో, నువ్వా అన్నాడు. అరవకండి, ఇదిగో కత్తి, బయట 2 గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి, పారిపోదాం పదండి అన్నది పద్మిని. పహారా వాళ్ళు మోసం తెలుసుకునే లోపుగా భీమసింగు పద్మిని గుడారం బయటికి వచ్చి గుర్రాలెక్కి చిత్తూరు మార్గం పట్టి పారిపోసాగారు. సరిగ్గా ఆ సమయానికే మేనాలన్నింటి నుంచి సాయుధ యోధులు బయటికి వచ్చి ముస్లిము సేనలపై పడ్డారు. ఆ మేనాలను మోసిన వారు కూడా సైనికులే. దాదాపు 5000 రాజపుత్రులకు ముస్లింలకు ఘోర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రాజపుత్రులు చాలా హెచ్చు సంఖ్యలో మరణించారు. అయితే అలావుద్దీన్ సేన కూడా నాశనమైంది. అలావుద్దీన్ కోపంతో నిరాశతో ముట్టడి ఎత్తి ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.